వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా? అలా అయితే ఈరోజు నేను చెప్పబోయే రెమెడీని మీరు తూచే తప్పకుండా పాటించండి. షూర్‌గా మీకైతే మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ తగ్గిపోతాయని చెప్పేసి అంటున్నారు. బిఎన్‌వైఎస్ న్యాచురోపతి డాక్టర్ శివాని రెడ్డి గారు. సో మేడం ద్వారానే అసలుకి ఈ రెమెడీ మనం ఎలా పాటించాలి? ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఎలా చేస్తే మనకి మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మేడం ఇదైతే ఆవాల నూనె ఒకటి కనిపిస్తా ఉంది నాకు. యాహ్! నెక్స్ట్ ఒక నిమ్మకాయ కనిపిస్తా ఉంది. ఇదేంటి మేడం? ఇది కర్పూర ఆయిల్ అండి. కర్పూర ఆయిల్. సో ఈ మూడిటితో మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ మనం ఎలా తగ్గించుకుంటాం? బేసిక్‌గా అందరికీ మోకాలు నొప్పులు రాగానే మనం ఏం వర్క్ చేయకుండా ఉండిపోవడం అండ్ మోకాలు నొప్పులు ఎక్కువ ఓవర్ వెయిట్ వల్ల రావడం, వీటితో చాలా బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరు ట్రీట్మెంట్స్‌ని అఫోర్డ్ చేయలేరు కదండీ! ఓకే మ్యామ్. సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ అండ్ ఇంట్లో చేసుకోగలిగే సింపుల్ ట్రీట్మెంట్. ఓకే మ్యామ్. మీ అంతా మీరు చేసుకోగలిగే చూపిస్తాను. ఓకే. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు కూడా మనము చూస్తే అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ 70 క్రాస్ అయిన ఏజ్‌లో చూస్తే 8 మెంబర్స్ ఆయిల్ అప్లై చేస్తారు. ఓకే మ్యామ్. అది ఏం ఆయిల్ అని చూస్తే ఎయిదర్ ఆయుర్వేదిక్ ఆయిల్ అని చెప్తారు, లేదా ఏదో ఒక ప్రిస్క్రిప్ట్ ఆయిల్ ఉంటుంది. ఓకే. సో వాటికన్నా బెటర్గా వర్క్ చేసే ఆయిల్స్ గురించి ఈరోజు చెప్తానండి. ఓకే. ఫస్ట్ వచ్చేసి ఆవాల నూనె అండి. ఆవాల నూనె చాలా బాగా వర్క్ చేస్తుంది. ఓకే. ఇది ఏంటంటే మనం కొంచెం గోరువెచ్చని నూనె చేసి ఓకే. ఎక్కడైతే పెయిన్ ఉంటుందో ఆ ఏరియాలో స్లైట్గా మసాజ్ చేయాలి. ఓకే. ఇది ఇప్పుడు బాయిల్ చేద్దాము. లో ఫ్లేమ్‌లో బాయిల్ చేసుకోవాలంటారా మేడం? లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్నాము. ఓకే. లో ఫ్లేమ్‌లో జస్ట్ గోరువెచ్చగా అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. యా అసలు మేడం మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లము ఫస్ట్ ఒకప్పుడు మనం పెద్దవాళ్ళు చూసేవాళ్ళం కదా! ఇప్పుడు చాలా తక్కువ ఏజ్‌లో కూడా చూస్తున్నాం. ఎందుకంటారు? అదేంటంటే డ్యూ టు సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. పాతకాలంలో ఏంటి అట్లీస్ట్ వాళ్ళు రోజుకు 2.5 కిలోమీటర్స్ వాక్ చేసేవాళ్ళు. ఓకే. ఈరోజు ఏంటి పక్క వీధిలోకి వెళ్ళాలన్నా మనం బైక్ పైనే వెళ్ళాల్సి వస్తుంది. ఓకే మ్యామ్. సో వాటి వల్ల ఏంటంటే మన జాయింట్స్కి రెస్ట్రిక్షన్ రావడం. ఓకే. సెకండ్ థింగ్ బాగా వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాం. అది కూడా వన్స్ అగైన్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఓకే మ్యామ్. మనం వెయిట్ పుట్ ఆన్ అవ్వడం వల్ల ఏదైతే బాడీ వెయిట్ ఉంటుందో కంప్లీట్‌గా మోకాళ్ళ పైన పడుతుంది. సెకండ్ వచ్చేసి మనం ఓల్డెన్ డేస్‌లో తిన్నంత న్యూట్రిషియస్ ఫుడ్ ఇప్పుడు తినట్లేదండి. ఓకే. మనం తినే ఫుడ్‌లో కాల్షియం కానీ మినరల్స్ కానీ అంత ఎక్కువగా ఉండట్లేదు ఓకే. వాటి వల్ల. ఓకే. మేడం ఇంకొకటి ఏంటంటే ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ మనం పట్టించుకోకపోతే ఏమయ్యే అవకాశం ఉంది? యాహ్! మనం మోకాళ్ళ ప్రాబ్లమ్ పట్టించుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నడక మారుతుందండి. నడక మారడం వల్ల లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు రైట్ మోకాలు నొప్పి ఒకటే ఉందనుకోండి, మనం ఎక్కువ లెఫ్ట్ పైన బరువేసి నడుస్తాం. ఓకే. దానివల్ల లెఫ్ట్ కూడా ఇబ్బంది అవుతుంది. టోటల్‌గా మనం నడచడమే కష్టం అవుతది. యాహ్! నడవడం కష్టమవుతుంది. సెకండ్ ఏంటి, ఆ మోకాలు పైన మనం సరిగ్గా నడవకపోవడం వల్ల ఒక హిప్ ఇలా అవుతుంది. దానివల్ల హిప్ పెయిన్స్ కూడా వస్తాయి. ఓకే. అండ్ కాళ్ళు నొప్పులు కూడా బాగా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మోకాళ్ళ నొప్పులకి ఎప్పటికప్పుడు చూసుకోకపోతే మోకాలు కంప్లీట్‌గా అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ దానివల్ల మనం రిప్లేస్మెంట్‌కి వెళ్ళాల్సి వస్తుంది సార్. ఓకే మేడం. మేడం ఇంకొకటి ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి అంటారా? అవునండి. డెఫినెట్‌లీ. ఎందుకంటే ఇంతకుముందు ఫుడ్‌లో లైక్ ఎగ్జాంపుల్ మనకు పురాణ కాలంలో చూస్తే మనం బెల్లం తీసుకునేవాళ్ళం ఖచ్చితంగా. ఓకే మేడం. ఈ రోజుల్లో బెల్లం ఎవరు తీసుకోరు. ప్రతి స్కూల్‌కెళ్ళే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా నువ్వు లడ్డూలు గానీ, లేదా పీనట్ లడ్డు గానీ తినేవాళ్ళు. ఈరోజు ఎవరు తినట్లేదు. ఓకే మేడం. మేడం గోరువెచ్చగా అయితే అయింది. యాహ్! దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలా మేడం? యాహ్! డైలీ ఒక హాఫ్ లెమన్ తీసుకొని లైక్ ఎంత చిన్న బౌల్‌లో ఆయిల్ బాయిల్ చేసుకున్న తర్వాత ఓకే మేడం. ఈ డ్రాప్స్‌ని ఇందులో స్క్వీజ్ చేసేసి ఓకే. దీన్ని మిక్స్ చేసి దీంతో మర్దన చేయాలండి. ఓకే మ్యామ్. మిక్స్ చేసుకొని దాన్ని మనము ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ అప్లై చేసుకోవాలి. అప్లై చేయాలి అంతే. అప్లై చేశాక అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ రెస్ట్ తీసుకోవాలి. ఓకే మ్యామ్. ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఓకే. మనకు హాట్ ప్యాక్స్ ఉంటాయి కదా, Yes. హాట్ ప్యాక్స్ ఉంటాయి. లేకపోతే ఒక బాయిలింగ్ వాటర్‌లో ఒక క్లాత్‌ని డిప్ చేసి ఓకే. ఆ క్లాత్‌ని పెయిన్ ఉన్న చోట కట్టేయాలి. ఓకే. కట్టి ఒక 10 మినిట్స్ ఆపి తీసేయాలి. ఓకే మ్యామ్. అలా ఒక ఎన్ని 5 రోజులు డేస్ చేసుకోవాలి? చేసి చూడండి సార్. ఓకే. మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది మనం మోకాలు అనుకుంటే సార్ ఓకే మ్యామ్. ఈ ఏరియాలో ఇలా కంప్లీట్‌గా ఇలా మర్దన చేసుకోవాలి. ఓకే. డీప్‌గా చేయాల్సిన పని లేదు సార్. లైట్‌గా పైన. రుద్దాల్సిన పని లేదు. ఇలా పైన పెట్టేసి ఓకే. ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అది కొంచెం బాడీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక వేడి బట్టని దాని చుట్టూ చుట్టేసి ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ మాక్సిమం 20 మినిట్స్ చాలు ఆపేసి ఆ తర్వాత తీసేయాలి. ఓకే మ్యామ్. చూసారు కదండి మీరు కూడా మేడం చెప్పినట్టు అలా ఆయిల్ మీరు ప్రిపేర్ చేసుకుని ఆవాల నూనె అండ్ అందులో లెమన్ లాస్ట్‌లో గోరువెచ్చగా అయిన తర్వాత అందులో లెమన్ వేసేసి మిక్స్ చేసుకొని మనకి ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ అప్లై చేసుకొని దానిపైన ఒక వేడి ఏదైనా వాటర్‌లో డిప్ చేసుకొని వేడి బట్టను మనం చుట్టుకోవడం వల్ల
ఇన్స్టెంట్గా మనకు రిలీఫ్ వస్తుందని చెప్తున్నారు. కంపల్సరీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పెయిన్స్ నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం. మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.